హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. అతిగా వ్యాయామం చేస్తున్నారా? వచ్చే సమస్యలు ఇవే. ఈ రోజుల్లో అందరూ ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఫిట్గా ఉండడానికి వ్యాయామం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఫిట్గా మారాలని గంటల తరబడి వ్యాయామం చేస్తున్నారు కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. కానీ ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల ఫిట్గా ఉండడం కాదు, చాలా రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని నిపుణులే చెబుతున్నారు. శరీర దృఢత్వాన్ని కాపాడుకోవాలనుకునే ఏకైక లక్ష్యంతో మన శక్తికి మించి వ్యాయామం చేయడం, బరువులు ఎత్తడం, పరుగు వంటివి చేస్తే అది మన మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మితిమీరిన వ్యాయామం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. నిర్దిష్ట సమయం, నిర్దిష్ట వ్యాయామాలతో మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. లేదంటే శరీరం దెబ్బతినడం ఖాయం అంటున్నారు నిపుణులు. మీరు ఎంతసేపు వ్యాయామం చేయాలి? రోజువారీ వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఎముకలు, కీళ్లను బలపరుస్తుంది. మితమైన వ్యాయామం అస్థిరతను నిరోధించవచ్చు. దీనివల్ల ఎముకలు విరగడం లేదా పగుళ్ళు వచ్చే అవకాశం తక్కువ. కానీ మనం అతిగా వ్యాయామం చేస్తే ఎముకలు అరిగిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం పెద్దలకు వారానికి 150 నుండి 300 నిమిషాలు మితమైన శారీరక శ్రమ అవసరం. ఏరోబిక్స్ వంటి తీవ్రమైన వ్యాయామం చేసే వారికి వారానికి 75 నుంచి 150 నిమిషముల పాటు వ్యాయామం చేయవచ్చని పేర్కొంది. ఓవర్ ట్రైనింగ్, నిరంతర వ్యాయామ శిక్షణ శరీరానికి తగినంత విశ్రాంతి, పోషణ లేదా నిద్రను ఇవ్వదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హ్యాపీనెస్ హార్మోన్ గా పిలిచే డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అదే వ్యాయామం విపరీతంగా ఉంటే ఒత్తిడి, ఆందోళన, స్థిరమైన మూడ్ స్వింగ్స్, టెన్షన్ ఏర్పడి అనారోగ్యానికి దారితీస్తుంది. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలని, బరువును అదుపులో ఉంచుకోవాలనే ఆప్షన్ వ్యసనంగా మారుతుంది. ఇది మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి చాలా సమస్యలను కలిగిస్తుంది. ఇవి కూడా మీ అధిక వ్యాయామం లక్షణాలు. వ్యాయామం చేసినప్పుడు లేదా మన సామర్థ్యానికి మించి బరువులు ఎత్తినప్పుడు కండరాలలో నొప్పి, రోగ నిరోధక శక్తి లేకపోవడం, ఎక్కువ నొప్పులు, స్థిరమైన అలసట, ప్రారంభ అలసట, పెరిగిన హృదయ స్పందన రేటు, వెన్ను నొప్పి కలుగుతుంది. అధిక వ్యాయామం శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు. ఆహారం, వ్యాయామం, వాతావరణం అన్ని శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం సమతుల్య ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. శరీరానికి కావలసినంత నిద్ర, విశ్రాంతి ఇవ్వాలి. విపరీతమైన ఉష్ణోగ్రతలతో వ్యాయామం చేయడం కూడా మానుకోవాలి. ఇవన్నీ పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. Please like, share and subscribe Shravana Health Tips.